నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీస్ గోధుమ పిండి అలాగే బెల్లం, పచ్చిశనగపప్పు, పచ్చి కొబ్బరితో చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. మరి నేను గోధుమ పిండి వాడాను, మీరు దాని బదులుగా కూడా బియ్యం వాడుకోవచ్చు. పూర్తిగా బియ్యం నానబెట్టుకొని బెల్లంతో అలాగే పచ్చి కొబ్బరితో కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, మంచి హెల్తీ రెసిపీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా అయిపోవాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఈరోజు అయితే ఇక్కడ నేను పచ్చి కొబ్బరి అలాగే బెల్లంతో చేస్తున్న స్వీట్ అండి. ఇది చాలామంది బియ్యం పిండితో చేసుకుంటారు. నేనైతే ఇక్కడ కొంచెం గోధుమ పిండి అలాగే కొద్దిగా బియ్యం పిండిని వాడుతున్నాను. ఇది మనకి అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. వేడి మీద బాగుంటుంది, వేడి తగ్గినాక సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే నేను 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకుంటే 1/2 కప్ వరకు బియ్యం పిండి తీసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఒక అరచిప్ప వరకు సన్నగా కట్ చేస్తున్నాను. వీటిని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని నేను గ్రైండ్ చేస్తున్నాను. మరీ మెత్తని పేస్ట్ లాగా కాదండి, మనకి ఎలా అయితే మనం పచ్చి కొబ్బరిని తురుముకుంటామో అలా రావాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఇప్పుడు బెల్లం, నేనైతే ఇక్కడ 1 కప్ వరకు బెల్లం తీసుకున్నాను. ఇవి 3 కలిపి 2 కప్పుల వరకు ఉంటాయి. గోధుమ పిండి, బియ్యం పిండి, పచ్చి కొబ్బరి కలిపి. ఇదైతే నేను 1 కప్ వరకు తీసుకున్నాను. స్వీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఇంకొంచెం వరకు తీసుకోవచ్చు. ఇందులో కొన్ని వాటర్ వేసి కరిగించుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్తోనే నేను పిండి కలుపుకుంటానండి. ఇది స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. పచ్చిశనగపప్పుని ఒక 2 గంటల పాటు అయితే నానబెట్టుకున్నాను నేను ఇక్కడ. ఇలా మనకి పచ్చిశనగపప్పు ఇలా కట్ అవ్వాలి, ఇంతవరకు నానిపోవాలి. నీళ్ళన్నీ ఉంపి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి బెల్లం పాకం గిన్నె పెట్టుకున్నానండి. పాకం దాకా అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు పూర్తిగా మనకి. లో ఫ్లేమ్లో ఉంచాను. ఇక్కడైతే పచ్చి కొబ్బరి కూడా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి బియ్యం పిండిని కూడా వేసేసుకుంటున్నాను. అలాగే శనగపప్పును కూడా, వీటితో పాటుగా యాలకుల పొడి, గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఉప్పుతో కొంచెం కారంగా కూడా చేసుకోవచ్చు. ఇది కొబ్బరి రొట్టి స్వీట్గాను బాగుంటుంది, కారంగాను బాగుంటుంది. కొంచెం కారంగా చేసుకోవాలనుకుంటే ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కలిపి పక్కన పెట్టుకుంటున్నాను కొంచెం బెల్లం కరిగే వరకు. ఇప్పుడైతే బెల్లం కరిగించుకున్న వాటర్ని ఇందులోకి వేస్తూ కలుపుతున్నానండి. దీంతో పాటుగా కొన్ని మామూలు వాటర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే స్వీట్కి తగినట్లుగా కూడా వేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ పిండి కొంచెం జారుగా ఉండాలి కాబట్టి కొన్ని మామూలు వాటర్ని కూడా మిక్స్ చేస్తున్నాను. మెల్లగా కలుపుకుంటూ ఉండాలి పిండి అంతా. మరీ దోసల పిండి అంత పలచగా కాకుండా కొంచెం తిక్గా రావాలి. మనం ఊతప్పానికి ఎలా కలుపుతామో అలా ఉండాలి పిండి. ఊతప్పం పునుగులకి ఎలా అయితే కలుపుకుంటామో అలా ఉంటే చాలు పిండి. ఇప్పుడు పాన్ పెట్టుకుంటున్నానండి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి నేనైతే కొంచెంగా ఆయిల్ తీసుకుంటున్నానండి. మీరు నెయ్యితో అయినా కూడా కాల్చుకోవచ్చు. ఇక్కడ నేను పాన్ అంతా హీట్ అయిన తర్వాత ఆయిల్ తీసుకుంటున్నాను. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ వరకు సైడ్ కూడా అంటుకునేలాగా చూస్తున్నాను. పాన్ అంతా కూడా ఆయిల్ వేసాక కూడా కొంచెం హీట్ అవ్వాలి, ఎందుకంటే సైడ్ అంతా హీట్ అయితేనే మనకి వేసే దెబ్బ రొట్టి చుట్టూ కూడా సమంగా కాలుతుంది. లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను. పిండిని అయితే నేను కావాల్సినంతగా ఇందులోకి వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నానండి. లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి ఉంచుతున్నాను. లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటేనే చక్కగా ఫ్రై అవుతుంది, లోపలంతా పిండి లేకుండా. 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి. సైడ్ అంతా చూడండి కాలిపోయినట్టు తెలుస్తుంది, కింద లేయర్ అంతా కూడా. నేను ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను. ఆయిల్ పైన ఉందండి, ఇంకా అవసరం లేదు ఆయిల్ కూడా.
ఇది మనకు ఒక స్వీట్ పాన్ కేక్ లాగా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్లోనే ఉంచి. రెండో వైపుకి టర్న్ చేసిన తర్వాత కూడా 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి రెండో వైపు కూడా చక్కగా కాలిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి పాన్లోనే ఉంచుతున్నానండి ఒక 2-3 నిమిషాల పాటు. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇది చూసారు కదా, స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. చూసారు కదా, మరి ఈ విధంగా ట్రై చేసుకొని చూడండి. మీరు చాలా చాలా సూపర్గా ఉంటుందండి. ఇంకా మందంగా కూడా వేసుకోవచ్చు, కావాలంటే ఇంకా పలుచగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా డైమండ్ షేప్స్లో కట్ చేస్తున్నాను. చూసారు కదా, కొబ్బరితో గోధుమ పిండితో దిబ్బరొట్టలాగా స్వీట్ దిబ్బరొట్టె. చూసారు కదా, చాలా హెల్దీ అండి ఇదైతే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. స్వీట్ తక్కువగా వేసుకుంటే ఇది చక్కగా బ్రేక్ఫాస్ట్ లాగాను ఈవినింగ్ స్నాక్గా లాగా కూడా తినొచ్చు. మంచి హెల్దీ రెసిపీ. నేను గోధుమ పిండి వాడాను, మీరు ఆ ప్లేస్లో కూడా పూర్తిగా బియ్య పిండిని తీసుకోవచ్చు, లేదా బియ్యం నానబెట్టి కొబ్బరితో కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.